పేరు ఉదయ్ కృష్ణారెడ్డి. అండ్ యాక్చువల్గా అయితే నేను సివిల్ సర్వీసెస్ సాధించాలనేటువంటి డ్రీము నాకు డిగ్రీ ఆ టైంలో ఉండేది. కానీ ఫ్యామిలీ కండిషన్స్ నాకు అకామిడేట్ చేయలేదు. సో నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోవడం జరిగింది. సో ఆ టైంలో నేను పోలీస్ కానిస్టేబుల్గా జాయిన్ అవ్వాలని కూడా నాకు లేదు. అయితే ఒకరోజు మా నాన్నగారు పిలిచారు. ఊళ్ళో పిల్లలందరూ పరిగెత్తున్నారు గ్రౌండ్లో, తర్వాత కొంతమంది హైదరాబాద్ వెళ్తున్నారు కోచింగ్కి, నువ్వేమి ఏం చేయాలనుకుంటున్నావు, కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడిందంట, నువ్వు అప్లై చేయి అని చెప్పారు. నాకు లేదు, నేను ఇంకా పెద్ద జాబ్స్ ఏదైనా చేయాలనేటువంటి ఆలోచన ఉంది, నేను ప్రిపేర్ అవుతాను అని చెప్తే, లేదు ఏ రోజు ఎలా ఉంటుందో మనకు తెలియదు, నువ్వైతే ఫస్ట్ అప్లై చేయి, తర్వాత జాబ్ వస్తే అప్పుడు డెసిషన్ తీసుకో అని చెప్పారు. సో అలా చెప్పిన 16-17 రోజులకి మా నాన్నగారు చనిపోవడం జరిగింది. సో ఆ టైంలో నాకు అనిపించింది, ఓకే ఈయన మా నాన్నగారు అందుకే చెప్పారేమో ఏ టైం ఎలా ఉంటుందో తెలియదని. సో అప్పుడు నేను కానిస్టేబుల్ నోటిఫికేషన్ని సీరియస్గా తీసుకోవడం జరిగింది. అప్పుడే 5 కిలోమీటర్స్ రన్ ఉండేది. సో ఆ 5 కిలోమీటర్స్ రన్ పరిగెత్తే క్రమంలో 4 కిలోమీటర్స్ దగ్గర ఆగిపోతుంటే ఆ 5 కిలోమీటర్స్ ట్రాక్ని మెయింటైన్ చేయడానికి కానిస్టేబుల్స్ని పెట్టేవాళ్ళు సైడు. అక్కడ ఆగిపోతూ పడిపోతుంటే ఒక కానిస్టేబుల్ నుండి, ఇక్కడ కాదు వాళ్ళు అక్కడ తెల్లగా అంబులెన్స్ ఉంది కదా అక్కడ హాస్పిటల్ తీసుకెళ్తారని చెప్పారు. నిజంగా చెప్పారు. సో ఆ విధంగా చెప్పినప్పుడు నాకు మైండ్లో ఏముందంటే, ఇక్కడ పడిపోతే అంబులెన్స్లో తీసుకెళ్ళరేమో, అక్కడ పోయి పడిపోదాం అని ఉండేది. సో అక్కడికి వెళ్ళి పడిపోయిన తర్వాత అంబులెన్స్లో నేనే ఎక్కుతున్నా. సో ఆయన నుండి, అక్కడ కాదు నువ్వు ఇక్కడికి రా, టైం అయిపోయింది, నీకు కరెక్ట్గా ఇన్ టైంలో ఫినిష్ చేసావు అన్నారు. లేదు నేను అంబులెన్స్లో వెళ్తానన్నా. సో అప్పుడు ఓకే, 5 కిలోమీటర్స్ అనేది నేను అప్పటికి కంప్లీట్ చేయలేదు, ఎప్పుడు ఇన్ టైంలో కంప్లీట్ చేయలేదు. సో ఇది కంప్లీట్ చేశానంటే నేను ఖచ్చితంగా జాబ్ కొడతానని నాకు ఒక నమ్మకం ఉండేది. సో అలాగే నాకు డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే పోలీస్ కానిస్టేబుల్ జాబ్ రావడం జరిగింది. ఐ వాజ్ ద యంగెస్ట్ పోలీస్ కానిస్టేబుల్ ఇన్ మై డిస్టిక్. 19 ఇయర్స్కి పోలీస్ కానిస్టేబుల్ జాబ్ రావడం జరిగింది. సో దాని తర్వాత నాకున్నటువంటి సివిల్ సర్వీస్ చదవాలి, లేకుంటే ఇంకా గవర్నమెంట్ జాబ్ గ్రూప్ 1 అటువంటి సాధించాలనేటువంటి ఒక తపన ఉండేది. సో ఈ క్రమంలో నాకున్నటువంటి లీజర్ టైంలో నేను ప్రిపరేషన్ చేస్తూ ఉండేవాడిని. సో ఏంటంటే బేసిక్గా పోలీస్ కానిస్టేబుల్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఆయా జాబులకి మెజారిటీ 90% ఆఫ్ ద పీపుల్ సెటిల్ అయిపోతూ ఉంటారు. మిగతా వాళ్ళు ఫర్దర్ జాబ్స్కి చదవాలనేటువంటి ఆకాంక్ష ఉండేది. కానీ నేను ఆ క్రమంలో ప్రిపరేషన్ చేస్తున్న క్రమంలో కొంతమంది ఉంటారు కొలీగ్స్, వాళ్ళు వీళ్ళు, సో పర్సనల్ జెలస్ ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు ఏంటంటే మా ఇన్స్పెక్టర్ గారికి రాంగ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. సో ఈ పర్సనల్ జెలస్తో కావచ్చు, లేకుంటే వాట్ ఎవర్ ఇట్ రీజన్స్ మేబీ. సో దాంతో మా ఇన్స్పెక్టర్ హీ టుక్ ఏ సెకండరీ ఒపీనియన్ అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ద ఫస్ట్ హ్యాండ్ ఒపీనియన్, నాతోటి ఇంటరాక్ట్ అయి ఉండొచ్చు, ఎట్లా జరిగినప్పుడైతే ఆయనకి ఫస్ట్ హ్యాండ్ ఒపీనియన్ ఉండేది. అట్లా కాకుండా ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటారు ఇట్లా ఈ విధంగా కొంతమంది ఆఫీసర్స్ని ప్లీజింగ్ చేయడం కోసం అంటే వాళ్ళని చాడీలు చెప్పడం ఇటువంటివి. సో ఆఫీసర్స్ అటువంటి సెకండ్ హ్యాండ్ ఒపీనియన్ నా మీద ఫామ్ చేసుకున్నప్పటి నుంచి ఇంకా నన్ను పర్సనల్గా టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. సో అవన్నీ నేను బేర్ చేస్తూ వచ్చాను. కానీ 2018లో ఆగస్టు 10th ఆ రోజు నాది ట్రిగ్గర్ పాయింట్ వచ్చేసింది. సో నాకు ఆ రోజు జరిగినటువంటి ఇన్సల్ట్ వల్ల ఆయన ఒక మాట అనడం జరిగింది. సో నేను డ్రిల్కి ఒక 5 minutes అట్లా లేట్ వస్తున్నప్పుడు, అదిగోండి సార్ గారు వస్తున్నారు, కాబోయే IPS IAS ఆఫీసర్ గారు. సో రాగానే అక్కడికి వచ్చినప్పుడు, రండి సార్ కానిస్టేబుల్ గారు అన్నారు. సో అది నాకు చాలా బాధగా అనిపించింది. సో ఇంకా కొన్ని మాటలు అనటం జరిగింది. సో ఆ గారు అని దీర్ఘం తీసినప్పుడే అనుకున్నాను, ఖచ్చితంగా ఏం చేత ఎప్పుడో ఒకరోజు గారు అనిపించుకోవాలని. సో ఖచ్చితంగా అయితే ఈరోజు ఆయన ముందుకు నేను వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఆయన నాకు గారు అనే సంబోధించాల్సి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఆయనకి నచ్చినా నచ్చకపోయినా కానీ. సో అది చేయాలనుకున్నాను. సో అప్పుడు నాకున్నటువంటి ఎబిలిటీస్, రిసోర్సెస్, అదేవిధంగా నాకున్నటువంటి కెపాసిటీ, అదేవిధంగా సివిల్ సర్వీసెస్లో ఉన్నటువంటి సక్సెస్ రేటు, ఆపర్చునిటీస్, వీటన్నిటిని బేరీజ్ వేసుకుంటూ ఉండేది అంతకు ముందు వరకు. కానీ ఆ రోజు మాత్రం నాలో ఉన్న పొటెన్షియల్ ఒక్కదాన్ని నేను బేరీజ్ చేసుకున్నాను. అంటే రిజగ్నేషన్ చేసే రోజు ఆ రోజు, ఓకే నేను చేయగలుగుతాను, బట్ ఇట్ టేక్ సమ్ టైం.
సో ఆ టైము అంతే కసిగా రెసిగ్నేషన్ ఇచ్చేసి ఫస్ట్ అటెంప్ట్ 2019లో ఇవ్వడం జరిగింది. ఆ 19 అటెంప్ట్ ఫస్ట్ అటెంప్ట్లోనే ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ ఫైనల్ కట్ ఆఫ్ 9 మార్క్స్తో నేను మిస్ అయ్యాను. తర్వాత సీశాట్ అనేటువంటిది 2 టైమ్స్ నన్ను మెయిన్స్ రాయకుండా ఆపేయడం జరిగింది. దాంట్లో ఫెయిల్ అవ్వడం జరిగింది. సో అప్పుడు నన్ను నేను రివ్యూ చేసుకున్నాను, సీశాట్ నేను ఎందుకు ఫెయిల్ అవుతున్నాను. ఇయర్ బై ఇయర్ సీశాట్ యొక్క డిఫికల్టీ పెరుగుతూ ఉంది. నా స్కూలింగ్ అనేటువంటిది చాలా స్ట్రాంగ్గా ఉండేది కాదు. సో అప్పుడు నా మ్యాథమెటిక్స్ ఎబిలిటీస్ అనేటువంటివి చాలా డల్గా ఉండేవని నాకు అర్థమైంది. సో అప్పుడు నేను ఏం చేశానంటే మళ్ళీ స్కూలు 1వ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మళ్ళీ మ్యాథ్స్ బుక్స్ తీసుకొని నేను మళ్ళీ చేశాను. అంటే స్కూల్లో అంతా బంక్ కొట్టి తిరుగుతూ ఉండేది. సో అంటే మాకు పేరెంట్స్ లేకపోవటం వల్ల సో మా స్కూల్కి అని చెప్పి వెళ్తాను, మా నాన్నమ్మ గారు ఉండేవాళ్ళు. బుక్స్ ఇట్లా ఫ్రంట్ గేట్ నుంచి తీసుకెళ్తాను, కాసేపు ఆగి మళ్ళీ బ్యాక్ గేట్ నుంచి తీసుకొచ్చి ఇంట్లో పెడతాను. అటు మా విలేజ్లో బీచ్ ఉంటుంది. సో ఆ బీచ్కి వెళ్తాను, తర్వాత గ్రౌండ్కి వెళ్తాను, మళ్ళీ లంచ్ టైంకి మళ్ళీ బుక్స్ తీసుకొని వస్తాను అనమాట. సో అట్లా ఆ స్కూలింగ్ అనేటువంటిది వీక్ అయిపోయింది. సో దాన్ని మళ్ళీ నేను ఇప్పటికైనా వాట్ గోస్ కమ్స్ అరౌండ్ అంటారు కదా, అప్పుడు వదిలిపెట్టింది ఖచ్చితంగా ఇప్పుడు కంప్లీట్ చేయాల్సి వచ్చింది. అలా కంప్లీట్ చేసి ఈసారి సీశాట్ కూడా క్వాలిఫై అవ్వడం జరిగింది. సో అలా చేసిన తర్వాత ఇప్పుడు 23 అటెంప్ట్లో మళ్ళీ సీశాట్ పాస్ అయ్యి అదేవిధంగా 780 ర్యాంక్ అనేటువంటిది సాధించడం జరిగింది. సో ఈ క్రమంలో ఇంకొకటి కూడా నేను చెప్పాలి, బుర్రా వెంకటేశ్వర సార్ తోటి నాకు ఒక అసోసియేషన్ ఉంది. సార్ 2020 ర్యాంకర్స్ని రవీంద్ర భారతిలో ఫెలిసిటేషన్ చేశారు. ఐ వాజ్ దేర్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద స్టేజ్. సో ఇప్పుడు ఈ వైపు ఉన్నాను నేను. సో అందుకే ఇక్కడ ఉన్నటువంటి యంగ్స్టర్స్ ఇందాక కొంతమంది లేచి వెళ్ళిపోతున్నారు. సో సారు ఆ రోజు కూడా కొంతమంది వెళ్ళిపోతుంటే వారించి ఆపడం జరిగింది. సో ఆ వైపు ఉన్నటువంటి యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఒకరోజు ఈ వైపుగా ఖచ్చితంగా కూర్చోవాలని చెప్పేసి నేను బలంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా కంక్లూడ్ చేయబోయే ముందు జ్యోతిబా పూలే గారు వాళ్ళ యొక్క మిస్సెస్ అయినటువంటి సావిత్రిబాయి పూలే గారి జీవితం నుంచి ఒక ఇన్సిడెంట్ నాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఆమె మొదటి మహిళా టీచర్ అనమాట భారతదేశంలో. ఆమె ఒక పాఠశాలకి వెళ్ళి టీచింగ్ చేసి మళ్ళీ వచ్చే క్రమంలో కొంతమంది ఆమె మీద బురద జల్లేవాళ్ళు. ఇట్లా ఫస్ట్ రోజు భరించారు, 2వ రోజు భరించారు, 3వ రోజు ఆమె వెళ్తూ కట్టుకున్న శారీ ఒక దాంతోపాటు బ్యాగ్లో అంటే ఒక సంచిలో ఇంకొక శారీ కూడా తీసుకెళ్లారు అనమాట. ఆ వెళ్తున్నప్పుడు ఆమె మీద బురద చల్లుతారు. ఇట్లా చల్లితే కామ్గా ఏం స్పందించకుండా వెళ్ళిపోయి మళ్ళీ స్కూల్లో తెచ్చుకున్న ఇంకొక శారీని కట్టుకొని అక్కడ టీచ్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఆ బురద చల్లిన శారీనే కట్టుకొని మళ్ళీ వచ్చేవాళ్ళు. అంటే ఈ క్రమంలో మన జర్నీ ఏంటంటే ఆమె ఉమెన్కి విద్యను అందించాలి అనేటువంటి ఒక నోబుల్ కాజ్ ఉంది. సో అటువంటి కాజ్ని ఆమె దృష్టి పెట్టారు, ఈ అవమానాలు లేకుంటే డిస్ట్రాక్షన్స్ వాటి మీద కాదు. సో అలాగే ఇప్పుడున్న యువత కూడా మీరు కూడా ఇటువంటి లక్ష్యం మీదే దృష్టి పెడతారని చెప్పేసి నేను బలంగా కోరుకుంటూ కంక్లూడ్ చేస్తున్నాను.